నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏషియా పెసిఫిక్ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్ కు వేదిక కానున్న హైదరాబాద్. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు హెచ్ఎస్సిసిలో సదస్సు. కర్తాల మండలం మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో మహిళా ధ్యాన మహాచక్రం. హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, లేకపోతే జనవరి 11న చెలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమాన్ని చేపడతామన్న టీఎస్ యూటీఎఫ్ నాయకులు. స్వర్ణముఖి నది కరకట్టును సందర్శించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో కలంకారిని అభివృద్ధి చేస్తామని హామీ. ఇక డీటెయిల్స్లోకి వస్తే, మైక్రోస్కోపీ జీవశాస్త్ర రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక విధానాలపై సమగ్రంగా చర్చించేందుకు నిర్వహించదలిచిన ఏషియా పెసిఫిక్ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్కు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఏషియాలోని వివిధ దేశాలలో ఈ సదస్సులు జరగనున్నాయి. 1965లో కలకత్తా నగరంలో ఏపీఎంసీ సదస్సు జరగగా 53 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని హెచ్ఎస్సిసిలో 12వ సదస్సు జరగనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్ యాప్ను ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ పార్దా ఘోషాల్, కన్వీనర్ రాజ్దీప్ సర్కార్, సభ్యులు శశినాథ్, సాయి మాధవ్లు ఆవిష్కరించారు. Right from physical sciences, life sciences, art sciences. So there is a gathering of 1,000 people from all over the world, and there are 17 to 18 countries that people represented are coming, and we are meeting in Hyderabad International Convention Center. This is happening from 3rd to 7th February 2020, and we are going to launch the app along with the Christmas and New Year greetings. This important event has been attended by 1,000 people all over the world, and particularly for India, all national laboratories, all national institutes, and there are some 60 countries. ఇవాళ మనం ఏపీఎంసీ 2020 అనే ఒక కాన్ఫరెన్స్కి యాప్ రిలీజ్ చేయడానికి మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాము. ఈ యాప్లో ఇది ఏంటంటే 12th ఏషియా పసిఫిక్ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్ అండి. ఈ కాన్ఫరెన్స్ 1956లో మొదలైంది. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. CAPSM క్యాప్సమ్ అని చెప్పి దాని కింద ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్స్ జరుగుతుంది. 1965లో ఇండియాలో కోల్కతాలో జరిగింది. 55 సంవత్సరాల తర్వాత అది మళ్ళా మన ఇండియాలో జరుగుతుంది. వివిధ దేశాల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు వీళ్ళందరూ మనకి ఇక్కడ ప్రజెంటేషన్ చేయడానికి వస్తారు. దీంట్లో మెటీరియల్ సైన్స్ గురించి, జీవశాస్త్రం, బయాలజీ గురించి, మైక్రోస్కోప్లో ఆధునిక పద్ధతుల గురించి చర్చించడం జరుగుతుంది. CSIR ల్యాబొరేటరీస్, ఐఐటి హైదరాబాదు, దేశంలో ఉన్న వేరువేరు ఐఐటీల నుంచి కూడా మన దగ్గరికి పరిశోధకులు వస్తారు. మొత్తం ఒక 18 దేశాల నుంచి 1000 మంది దాకా డెలిగేట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్? మెటీరియల్ సైన్స్ లో మైక్రోస్కోప్ ఒక ఉపయోగము, దాని ద్వారా మనం చేసే ఆధునిక రీసెర్చ్, ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో చర్చించడం జరుగుతుంది. ఈ యాప్ మనము రిలీజ్ చేసాము. ఈ యాప్ ఏంటంటే డిఫరెంట్ డెలిగేట్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, యాప్ ప్రోగ్రామ్ ఏంటి, యాప్లో మన కాన్ఫరెన్స్ లో ఏం జరుగుతుంది అనేది ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో చర్చించడం జరుగుతుంది. ఇక రంగారెడ్డి జిల్లా కర్తాల మండలంలో హనుమాస్పల్లి మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో 4వ రోజు మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నతనం నుంచి ధ్యానం అలవరుచుకుంటే పెద్దయ్యాక మంచి లక్షణాలు అలవడతాయని, విద్యాశాఖ ఆధ్వర్యంలో ధ్యానం ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడతారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పత్లీజీ మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జెడ్పీటీసీ సర్పంచ్లు, సుమారు 60,000 మంది కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంవత్సరాల కిందట ఈ పిరమిడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి ఆ రోజు స్వామీజీ నన్ను ఇన్వైట్ చేయడం, ఆ రోజు అనివార్య కారణాల వల్ల రాకపోవడం, కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం, ఇంత వేలాది మందిని ఇక్కడ చూస్తున్నాము. ధ్యానం వల్ల ఎలాంటి లాభాలు నేను ఒకరొకరు వివరిస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. బిజీ షెడ్యూల్లో మనిషి ఒత్తిడి గురవుతున్న సందర్భంలో ఎవరి రంగంలో వాళ్ళు పోటీతత్వంతో నడుస్తున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చైల్డ్ నుండి 100 సంవత్సరాల మనిషి వరకు ఒక్కొక్క స్టెప్లో ఒత్తిడి ఎదుర్కొంటా ఉంటాం. ఇలాంటి సందర్భంలో ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రత్యేకంగా ఈరోజు మహిళలకు ఏర్పాటు చేయడం అనేది అభినందించదగ్గ విషయం.
మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని అలవర్చుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు, చేస్తున్న పని అటెన్షన్ ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ధ్యానం చేసేటట్టు అలవర్చుకోవాలి. ఇప్పుడు అందరికీ కూడా ఎంతమంది 8,000 మంది వచ్చారు. 20,000 మంది దాకా ఇప్పుడే ఆల్రెడీ ఉన్నారు. సో ఇంతమందికి కూడా వసతి బాగా జరుగుతుంది. బాత్రూమ్స్ కానీ, భోజనం కానీ, అకామిడేషన్ కానీ, వాటర్ కానీ, ఎనీథింగ్ అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. దేనికి తక్కువ లేదు. సో ఇది మా యొక్క ప్రోగ్రాము. ఇది 11 రోజులు ప్రతి సంవత్సరము చేస్తాము. ప్రతి సంవత్సరం చేస్తాము. ఇప్పటిదాకా చాలా మంది లెక్క లేదు. ఫస్ట్ డేవే మేము 10,000కి దాటిపోయింది. మామూలుగా అయితే ఫస్ట్ డే 3,000, 2,000 అలా ఉంటారు. 10,000కి దాటిపోయింది. ఈరోజు 20,000 కూడా దాటిపోయింది. సో ఇంతమంది మహిళలను ఒక చోట చేర్చి, ఒక గొడుగు కింద చేర్చి ధ్యానం చేయించడం అంటే మామూలు మాట కాదు. పత్రికారు పొద్దున్న 5 గంటలకు లేచి రోజు కూడా 8 దాకా మ్యూజిక్ తోటి ధ్యానం చేయిస్తారు. ఆ తర్వాత మహిళలకి సన్మానం చేసుకుంటున్నాం మనం. అది ఈ యొక్క మహిళా చక్రం యొక్క స్పెషల్. ఇక నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేజీబీవీ యూఏఆర్ఎస్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కనీస హక్కులు లేకుండా అణచివేతకు గురవుతున్నారని సంఘం తరపున పలు రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అని అన్నారు. ఇప్పటికైనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో వచ్చిన 11వ తేదీన చెలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమానికి సిద్ధపడతామని తెలిపారు. 2,000 మంది కేజీబీవీ యూఆర్ఎస్లో పనిచేస్తున్నారు. వారి యొక్క ముఖ్యమైన డిమాండ్లు సమాన పనికి సమానం వేతనం చెల్లించాలి, అదేవిధంగా హెల్త్ కార్డులను ఇవ్వాలి, అదేవిధంగా మరియు వారికి ఆఫ్టర్నూన్ హాలిడేస్ మరియు 2వ శనివారం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఇంకా మిగతా సుమారు 15 డిమాండ్లతో ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే నెల 11న ఎస్పీడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఓ రమేష్, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. విభజించి వాళ్లకు ఒక క్రమ పద్ధతిలో బోధన జరుగుతుందని చెప్పేసి విభజించినటువంటి పాఠశాలలను మళ్లీ ఇప్పుడు ఈ ప్రభుత్వము 7,500కే పాఠశాలలను కుదిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి అన్ని పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తేనే నాణ్యమైన విద్య అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉద్యోగ భద్రత విషయమైతేనేమి, మన హెల్త్ కార్డుల విషయమైతేనేమి అన్ని కూడా సాధించుకునేంత వరకు మనము రాష్ట్ర శాఖ ఏ పిలిపించినా కూడా మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే నెలలో ఎస్పీడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి. మొన్న స్వర్ణముఖి నది ప్రక్షాళన, నిన్న స్వర్ణముఖి నది హారతులు విజయవంతంగా పూర్తి చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేడు మరో అడుగు ముందుకేసి స్వర్ణముఖి నది కరకట్ట పైన చేయవలసిన అభివృద్ధి పనుల గురించి తూడా కమిషనర్ గిరీష్తో కలిసి స్వర్ణముఖి నది కరకట్టను సందర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి అభివృద్ధిలో భాగంగా త్వరలో స్వర్ణముఖి నది కరకట్టపై కలంకారీ కళాకారులకు దుకాణాలు నిర్మింపజేసి శ్రీకాళహస్తిలో కలంకారీని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
అంతే కదా సార్. మనం రోడ్డు అందరూ రోడ్డు ప్రతి ఒక్కటి రోడ్స్ ఏంటంటే రోడ్డు చాలా పబ్లిక్ కావాలి కానీ పూర్తి ఒక షాపింగ్ గవర్నమెంట్ చేస్తారు. గ్రంథాలయం వస్తుంది బిల్డింగ్ సంథింగ్ ఏమైనా జరగట్లేదు. గ్రంథాలయం కానీ మనం ఎంత ఎక్స్పోర్ట్ చేయగలిగితే కలంకారిని మాది పోవా ఫేమస్. మాకు ఇంకేం లేదు, బయట వాళ్ళకి ఎవరికి ఏం సార్, నాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇస్తే పొయ్యిలు కష్టమైన కదా సార్. అక్కడితే సార్ ఒక ప్లాన్ చేసి అది బాగుంటుంది. అదే చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. మేము దీన్ని ఒకరోజు చెప్పండి. ఇక భాగ్యనగర్ టీఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన న్యూ ఇయర్ క్యాలెండర్ను పబ్లిక్ గార్డెన్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ దేవి ప్రసాద్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా వంతు సహాయ సహకారం కూడా చేస్తాం దానికి అడ్డంకులు తొలగడానికి. కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అతి త్వరలో మళ్ళీ దాని మీద ఏమైనా కూడా మాట్లాడి సమయం అధికారులు కూడా మేము మాట్లాడతాం, ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దీన్ని వెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించండి. దయచేసి మీ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన తెలియజేస్తూ ఒక నిమిషం ఆగిస్తాం. అన్న కొంచెం ఇట్లా బ్యాక్ వెళ్ళారా, కొంచెం బ్యాక్ ఇంకా వెళ్ళారు, ఇంకా కొంచెం వెళ్ళారు, అందరూ వస్తారు. అన్న కొంచెం బ్యాక్ వెళ్ళండి, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్, కొంచెం ఇట్లా బ్యాక్ అక్కడ ఉంది. ఇక ఖైరతాబాద్ చింతల బస్తీలోని వైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగ ఆధ్వర్యంలో తరుణీమణుల మేధో తరుణం కార్యక్రమం క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించి బెస్ట్ బిజినెస్ ఉమెన్స్ కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి రాధాను నిర్దేశించి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, కోశాధికారి కాల్వ సుజాత మాట్లాడుతూ మా వైశ్య మహిళ గర్విస్తున్నామని, రాధా లాంటి మహిళలు అందరికీ ఆదర్శం కావాలని వారన్నారు. ఒక చక్కని అవార్డు రూపంగా ఒక పెద్ద కార్యక్రమం చేశాము. తర్వాత సుదీర్ఘ విరామం ఒక 9 నెలలు, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువేనేమో, 9 నెలలు ఏప్రిల్లో ప్రోగ్రామ్ చేస్తాం మనం. అవార్డ్స్ ఏప్రిల్లో చేస్తాం. ఏప్రిల్ 2 నెలలు. అయితే ఈరోజు మనకి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా సంస్థలు, ముఖ్యంగా మన హైదరాబాద్లో అనేక సంస్థలు ఉన్నాయి. కానీ అన్ని సంస్థల్లో కూడా మన ఆర్యవైశ్య సంఘం జిల్లాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, మరి చిన్న చిన్న గ్రామాల్లో కానివ్వండి, మన సంస్థ మాత్రం పటిష్టంగా ఒక అన్నదాన సత్రాలు కానీ, అంటే ఎక్కడైనా ఒక మంచి
దేవస్థానాలు ఉన్న చోట అన్నదాన సత్రాలు నిర్మిస్తున్నాము. మా ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని, ఎటువైపు చూసినా నేనే పెద్దదాన్ని. అందుకే శారదక్క గారు ఏ విషయం చెప్పినా సరే అక్క అనేదాన్ని. తిరుమలేశ్వరి గారు కూడా మీకు తెలుసు, తిరుమలేశ్వరి గారు కూడా ఏ చెప్పినా నేను ఓకే అంటూ ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ వరకు వచ్చామంటే మనం ఫస్ట్ ఎవరో ఒకరు మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన ఆంటీ మన మోహనం ఆంటీ, ఒకసారి ఎడాలంటే ఆంటీ ఒక 10 years బ్యాక్ నన్ను జస్ట్ వాసవి క్లబ్ లో మెంబర్షిప్ తీసుకోమని మా ఇంటికి వచ్చారు. ఆంటీ మిమ్మల్ని నేను ఏ పదవిలో ఉన్నా కూడా మిమ్మల్ని నేను లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఏమంటారు, సువర్ణాక్షరాలతో ఒక పేరు రాసుకోవాలంటారు కదా, ఆ అక్షరాలతో మీ పేరు రాసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ప్రతి ఒక్కరు మన వయసులు వాళ్ళు ఇచ్చే అభిమానం కానీ ప్రేమ కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం. ఓకే, పాలిటిక్స్ అన్ని మనం పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు మా కవిత, మా వైశ్రాలు అనే ఒక ఫీలింగ్ ఉంచుకోండి. ఇప్పుడు విషయ్ గారి గురించి అందరు ఎలా ఫీల్ అవుతారు, ఆయన మనకి ఏం చేయకపోవచ్చు, మనం ఆయనకి ఏమీ చేయకపోవచ్చు, కానీ మనకి ఒక గుడ్ ఫీలింగ్ ఏంటంటే మన కమ్యూనిటీ నుంచి రాజకీయ రంగంలో ఆస్థ ఒక ముఖ్యమంత్రిగా ఎదిగే స్థాయికి వచ్చారంటే డెఫినెట్ గా మనం గర్వించాలి. అలాగే ప్రతి ఒక్కరు ప్రతి చోట ఒక కాంపిటేటివ్ వరల్డ్. వైశ్యులు అనేటప్పటికీ ఇండస్ట్రీలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన విషయం ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే రెడ్డి, కమ్మ, కాపు అలాంటి వాళ్ళకి చాలా ఫాస్ట్ గా పైకి రాగలరు. అంటే నేను ఈ స్థాయికి వచ్చాను అని అంటే డెఫినెట్ గా అది మా అమ్మ మా నాన్నగారి కృషి అని నేను చెప్తాను. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసి నా కెరియర్ అంత బాగా చేసినందుకు నేను ముఖ్యంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అటువంటి రంగంలో అందరం కూడా అంటే మీ అందరూ అయ్యో మా కవిత గారి సినిమాలో ఉన్నారు, సినిమా ఆర్టిస్ట్ లో మా వైశ్యరాలు ఉంది అని ప్రతి ఒక్కరూ ఆ మంచి ఫీలింగ్ తో ఉండి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండబట్టే నేను ఇంకా ఈ రోజుకి ఇలా మీ ముందు ఉండగలుగుతున్నాను. అలాగే రాజకీయంలో కూడా అంటే ఇందాక మాట్లాడారు ఆవిడ, అలాగే మనం చూసాము. ఎస్, పొలిటికల్ క్యాస్టరీ ఎప్పుడు ఉండకూడదు, ఎందుకంటే ఒక రాజకీయ రంగంలో. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ గ్రామంలో సర్పంచ్ గౌతమ్ రావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య, విద్యా, పారిశుద్ధ్యం, తాగునీరు, పలు అభివృద్ధి పనులు వంటి సమస్యలను గ్రామ ప్రజల సమక్షంలో పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ సెక్రటరీ మజీద్, మహిళా వివోలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అట్లాంటి రిపోర్ట్ తీసుకొని దానికి సంబంధించి మరి నైట్రోజన్, మరి దీనిలో ఏది ఫాస్ఫరస్ కావన్నా, నైట్రోజన్ కావన్నా, సల్ఫర్ కావన్నా, మరి ఏది వస్తే మరి మన భూమికి ఏంటిది ఏమొస్తుంది, దానికి లాభం ఏది లోపం ఉన్నది, ఏ కెమికల్ లోపం ఉన్నదో మరి ఆ టెస్టింగ్ చేయించిన సాయిల్ టెస్టింగ్ అనేది టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మన దగ్గర ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు అని అంటే ఇప్పుడు 14 వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీలు వాళ్ళు కలిపేసి 10 మంది దాకా మన దగ్గర ఎన్నుకోబడి ఉన్నారు. ఎలక్టెడ్ రెస్పెక్టివ్ అండర్తో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్. ఇప్పుడు ఎవరైనా జిల్లా ఏమన్నా స్కిల్ అంటే ఊరికి ఉపయోగపడే విధంగా ఏమన్నా స్కీమ్లు గవర్నమెంట్ పెట్టిన ఏమన్నా ట్రైనింగ్ సెంటర్లకు పోయినాకే సార్ ఒకరు గ్రామం సర్పంచ్ గారు పోవడం జరిగింది సిరిసిల్లలో. వాళ్ళు ఒక్కరిని చేసి లేబర్ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తుంది. అది గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ ద్వారా మిషన్ అంత్యోదయ వారి సెంట్రల్ గవర్నమెంట్ సూచనల మేరకు వారి దాని ప్రకారం మా గ్రామంలో పోతుగల్ గ్రామంలో మరి ఏ పనులు చేయటకని నిర్ణయించడం అనేది దాన్ని గ్రామ ప్రజలు మరి యువత మహిళా సంఘాలు మరి అందరు కలిసికట్టుగా దాన్ని పని చేయుటకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పోయిన 30 రోజుల మన కేసీఆర్ గారి దాని ప్రకారం 30 రోజుల ప్రణాళికలో దాదాపు పోతుగల్ గ్రామంలో 70% నుంచి 80% అయిందని మేము
తలుచుతున్నాము. ఇంకా చాలా పనులు పెండింగ్లు ఉన్నాయి. మరి పారిశుభ్ర విషయానికి వస్తే మరి మా గ్రామ సిబ్బంది ఎంత కష్టపడ్డా కానీ మరి దానికి గ్రామం బాగా పెద్దగా ఉండటం జరిగిన ఇక పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు దేశ ప్రజల విభజనకు దారితీసి ప్రజల అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని ముస్లిం మైనార్టీ సంఘ భీమ్ ఆర్మీ నాయకులు అన్నారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ మైనార్టీ సంఘం భీమ్ ఆర్మీ నాయకులు నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముధోల్ నియోజకవర్గంలో ముధోల్ మండలంలో స్థానిక ముధోల్ మండల పరిధిలో ఎన్ఆర్సీ క్యాబ్కు విరుద్ధంగా ఈరోజు నిరసన ర్యాలీ తీసి ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి స్థానికమైన మైనార్టీలు మరి భీమ్ ఆర్మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరి కదిలి వచ్చి ఈ ఎన్ఆర్సీ క్యాబ్ని మరి వ్యతిరేకంగా ఖండిస్తూ దీన్ని వెంటనే పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భీమ్ आज जो हम मदोल में रैली की शक्ल में किए हम कामयाब रहे अल्हम्दुलिल्लाह, और हम सब मिलकर हिंदू मुस्लिम सिख ईसाई हिंदूज भी शामिल थे, इसमें बुद्धिस्ट भी शामिल थे, हमारे भाई अंबेडकर साहब के भीम लोग भी उसमें मौजूद थे। और हम जो आज कदम जो उठाए मेमोरेंडम तहसीलदार साहब को दिए, हमारी अपनी जो आज़ादी एनआरसी को वापस लेना और CAB को वापस लेना, और ये चीज़ के लिए हम कदम उठाए। पूरा हिंदुस्तान की तहरीक है, जब तक ये वापस नहीं लेंगे तब तक ये ऐसे ही हालात बनते रहेंगे। अरे क्या चाहते हो? क्या चाहते हो? नहीं चलागे, नहीं चलागे। ఇక పెద్దపల్లి జిల్లా మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పౌరసత్వ బిల్లు రద్దు చేయాలని మస్జిద్ చౌరస్తా నుంచి జెండా కమాన్ వరకు ముస్లిం మైనార్టీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్ని మతాలలో ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలలో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఎక్కువ పేదవాళ్ళు ఉన్నటువంటి మరి సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా ఏదైతే ఈ బిల్లు తీసుకొచ్చిందో ఇవాళ దాదాపు దేశంలో మొత్తం ఇప్పటి వరకు हिंदुस्तान में अंग्रेज जब 200 साल हुकूमत करे और वो लोग जाते जाते हिंदुस्तान को आज़ादी देने से पहले अपना हथियार ये बीजेपी वालों को देकर गए। वो हथियार और कुछ नहीं है, डिवाइड एंड रूल का है। तो मैं आप लोगों को बताना चाहता हूँ कि आज बीजेपी गवर्नमेंट की, सेंट्रल गवर्नमेंट की ये कोशिश है कि हिंदू और मुसलमान में डिवाइड लाकर वो अपनी हुकूमत को ऐसे ही चलाते रहें, लेकिन उनका ये सपना हम लोग साकार होने नहीं देंगे। हम एक हैं, एक थे और एक रहेंगे। मैं आज ये भी आप लोगों के सामने स्पष्ट कर देना चाहता हूँ कि हम CAA और NRC के खिलाफ हैं, लेकिन CAA के तहत जो गैर मुस्लिम हमारे भाई अफगानिस्तान से, पाकिस्तान जो भी अपने मुल्कों में सताए गए हैं, उन सबको हम अपने अंदर समो लेने के लिए तैयार हैं। लेकिन जो हमारा फंडामेंटल राइट था आर्टिकल 14 के तहत, उसमें अमेंडमेंट करके हमारी बेसिक ఇక నిర్మల్ జిల్లా ముదోల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలకు చెందిన యజ్ఞశ్రీ అవినాష్ చంద్రవదన్ రెడ్డి రాష్ట్ర స్థాయి వేదగణిత పోటీలకు ఎంపికైన సందర్భంగా వీరికి సిఐ అజయ్ బాబు, తనూర్ ఎస్ఐ రాజన్న పాఠశాలలో అభినందించారు. ఫిబ్రవరి 9న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రిన్సిపల్ సాయినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాజేందర్, చైర్మన్ భీమరావు దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇక శ్రీకాళహస్తి పట్టణంలో సీఏఏకు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విద్యార్థులచే పట్టణ పురవీధులలో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మమతా బెనర్జీని ఉద్దేశించి మాట్లాడుతూ అమ్మా నీకు రాజకీయమే తప్ప దేశ బాగు కానీ దేశ అభివృద్ధి కానీ నీకు అవసరం లేదు అని, అది మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. అక్రమ వలసదారులను చట్టానికి మనం ఈరోజు ప్రతిరోజుగా టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ రోహింగ్లకు సంబంధించి చిన్న పిల్లలు కూడా 10 సంవత్సరాల లోపు నాటి పిల్లలు కూడా రైళ్లను దర్శనం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏషియా పెసిఫిక్ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్ కు వేదిక కానున్న హైదరాబాద్. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు హెచ్ఎస్సీలో సదస్సు. కర్తాల మండలం మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో మహిళా ధ్యాన మహాచక్రం. హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కవితా ఇంద్రారెడ్డి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి, లేకపోతే జనవరి 11న చెలో ఎస్పీడీ ఆఫీస్ కార్యక్రమాన్ని చేపడతామన్న టీఎస్ యూటీఎఫ్ నాయకులు. సన్ముఖి నది కరకట్టును సందర్శించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో కలంకారిని అభివృద్ధి చేస్తామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.